కుర్రో కుర్రు కొండదేవర పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు పలుకు కాశీ విశాలాక్షమ్మ పలుకు. ఓ దర్శనమ్మ ఈడ కూర్చు. నీకు దయ్యం నీ దగ్గర దయ్యాలున్నాయి తల్లి. దయ్యంలన్నీ నరఘోష ఎక్కువ తల్లి. త్వరలో ఇల్లు కట్టుకుంటావు తల్లి. నరఘోష పోవాలంటే ఏం చేయాలి? నేను ఇట్లా మూలికలిస్తున్నా తల్లి. మూలికిస్తాను తల్లి. ఇంటి దగ్గర పెట్టుకో. ఏం చేయాలి మూలికతోటి? ఇంటి దగ్గర పెట్టుకో, నరఘోష పోతుంది. మరి పోయిన తర్వాత మరి మా కొండదేవరికి ఏమైనా చెయ్యి. సరే కుర్రో కుర్రు అంబ పలుకు జగదాంబ పలుకు కాశీ విశాలాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు. త్వరలో విమానం ఎక్కబోతున్నావు తల్లి. చాలా ఆటంకాలు గండాలు ఉన్నాయి తల్లి. చాలా ఉన్నాయి తల్లి. కారు గండం, బండితో గండం తల్లి. దానికి తాయెత్తు కట్టుకోవాలి మాట. తాయెత్తు కట్టుకుంటే గండాలు పోతాయి. తాయెత్తు కట్టుకుంటే గండాలు పోతుందా? మరి వచ్చే గండాలన్నీ త్వరలో కారు కొనుక్కోతున్నావు తల్లి. కారు కొనుక్కోతున్నావు తల్లి. కారు కూడా నేను ఎవరికి ఇస్తాను ద్వారా నాకెందుకు ఇంకా కారు? కారు కూడా నేను ఎవరికి ఇస్తాను ద్వారా నాకెందుకు ఇంకా కారు? నాకెందుకు ధర చెప్పు సరా? ధర సరిగ్గా చెప్పు. సరిగ్గానే చెప్పాను మాట. సరిగ్గానే చెప్పాను తల్లి. మాకేం మంచి అనిపించలే. నీకు మంచి అనిపించినప్పుడు మా కొండదేవరికి ఏమైనా చెయ్యి. ఏం చేయాలి? నీ కొండదేవరికి తోచినంత సహాయం చెయ్యి. ఏం చేయాలి? తోచిన సహాయం ఏది? ధనమా, వస్తువా, ఏదన్నా? ఏం చేయాలి? వస్తువు, ధనం. ఎవరు నీ కొండదేవరు? ఎవరు? భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మ. భద్ర అంటే ఏంటి? నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఎలా అర్పిస్తాను చూడు స్వామి.
ఆపే. ఎందుకంటే ఈ పూర్వకాలంలో దసరా అయినా సంక్రాంతి అయినా కొయ్యరాజులు అనేవాళ్ళు మన ఇళ్ళకి వచ్చి జాతకం చెప్పేవారు. వాళ్ళకి చెప్తుంటే మనం ఆతిథ్యం వాళ్ళకి ఇచ్చేవారు, ఆతిథ్యం స్వీకరించేవారు. కానీ ఈ నేటి కాలంలో అసలు కొయ్యరాజులు కనుమరుగయ్యారు. వాళ్ళని గుర్తించడానికి నేను ఈ యొక్క పాట పోషించాను, అంతేగాని ఎవరి మనసు నొప్పించడానికి కాదు.